సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలి అస్సలు బాగోలేదంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు రోజుకు కనుమరుగవుతున్నారని మండిపడ్డారు. కొత్త నీరొచ్చి పాత నీటిని కొట్టేసినట్టు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన కొత్త నాయకులే హవా నడిపిస్తున్నారని వాపోయారు. పార్టీలో రేవంత్ షాప్స్ ఎక్కువయ్యాయని, యాదగిరిగుట్ట ధర్మకర్తల మండలిపై కనీస సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేతను ఎమ్మెల్యేను అయిన నాకే చెప్పకుంటే ఎలా అని ప్రశ్నించారు. నాకు నచ్చకనే మొన్న జరిగిన సీఎం నల్గొండ సభకు కూడా వెళ్లలేదని ఓ ఛానల్కి ఇచ్చిన లైవ్లో తన బాధను వెళ్లగక్కారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలి అస్సలు బాగోలేదంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు రోజుకు కనుమరుగవుతున్నారని మండిపడ్డారు. కొత్త నీరొచ్చి పాత నీటిని కొట్టేసినట్టు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన కొత్త నాయకులే హవా నడిపిస్తున్నారని వాపోయారు. పార్టీలో రేవంత్ షాప్స్ ఎక్కువయ్యాయని, యాదగిరిగుట్ట ధర్మకర్తల మండలిపై కనీస సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేతను ఎమ్మెల్యేను అయిన నాకే చెప్పకుంటే ఎలా అని ప్రశ్నించారు. నాకు నచ్చకనే మొన్న జరిగిన సీఎం నల్గొండ సభకు కూడా వెళ్లలేదని ఓ ఛానల్కి ఇచ్చిన లైవ్లో తన బాధను వెళ్లగక్కారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాము ద్వారా తెలుసుకుందాం. రాము, కాంగ్రెస్లో ఎలాంటి విభేదాలు తలెత్తుతున్నాయో మరొకసారి మనకు కనిపిస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు పార్టీలో కనుమరుగవుతున్నారు, కొత్త వాళ్ళంతా కూడా హవా నడిపిస్తున్నారు. ముఖ్యంగా సీఎం వ్యవహార శైలి అసలు నచ్చట్లేదు, అందుకే నేను నల్గొండ సభకు కూడా వెళ్ళలేదని ఆయన స్పష్టంగా ఆయనే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రాము? ఇంకా నల్గొండ కాంగ్రెస్ లో ఒక్కసారిగా కూడా వారి విభేదాలు బగ్గుమంటా ఉన్నాయి. తాజాగా యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి బోర్డు ఏర్పాటులో స్థానికేతరులకు అవకాశం కల్పించడం, ప్రధానంగా వ్యాపారవేత్తలకు, ఆంధ్రాకు సంబంధించినటువంటి వ్యక్తులకు స్థానం కల్పించడం, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు, ఎమ్మెల్యేలకు ఎవరికి కూడా కనీస సమాచారం ఇవ్వకపోవడంతో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అయితే తిరుగుబాటు బావుట ఎగిరేశారు. నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుని తీవ్రంగా విమర్శలు కూడా చేయడం జరిగింది. సీఎం వ్యవహార శైలి సరిగా లేదు, సీఎం ఎవరితో కూడా కమ్యూనికేట్ చేసుకోలేదు. ప్రధానంగా యాదాద్రి జిల్లాలో యాదాద్రి టెంపుల్ ఉన్నప్పటికీ కూడా జిల్లాకు సంబంధించిన వారికి ఎవరికి కూడా అవకాశం కల్పించలేదు. జిల్లా ఎమ్మెల్యేలకు కనీస సమాచారం లేదంటూ కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. మునుగోడు నియోజకవర్గం యాదాద్రి జిల్లాలోనే సగం వరకు ఉంటుంది. అయినప్పుడు కూడా కనీస సమాచారం, కనీస మర్యాద, గౌరవం లేకుండా మాకెవరికి కూడా సమాచారం ఇవ్వలేదంటూ కూడా ఆయన తిరుగుబాటు ఎగరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా మనకు కనపడలేదు. కేవలం కాంట్రాక్టర్లు, లాబింగ్లు, కొత్తగా వచ్చిన వారు, ఆంధ్ర సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు, ఆంధ్ర నాయకుల పెత్తనం ఎక్కువైందంటూ కూడా ఆయన తీవ్రమైనటువంటి విమర్శలు చేయడం జరిగింది. నేరుగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలి పైన ఆయన తప్పుపడడం జరిగింది. కేవలం ఫ్లాప్ షో చేస్తా ఉన్నారు, ఇటోపుటప్ చేస్తూ ఉన్నారు తప్పించి ప్రజలకు దక్కేటువంటి కార్యక్రమాలు ఏది కూడా చేయలేదంటూ కూడా ఆయన తీవ్రంగా విమర్శలు చేశారు. నిన్న జరిగినటువంటి నల్గొండ సభలో కూడా కేవలం షో చేశారు, కేవలం షోతో మాత్రమే చేశారు. నాయకుల వ్యవహార శైలి అనేది సరిగా లేదు, ఎవరిని కూడా గౌరవించట్లేదు. రాము, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక్కరి వ్యవహారం అంటే ఒక్కరి తీరే ఇలా లేదు. ఇట్లా అసంతృప్తితో రగిలిపోతున్న వాళ్ళు లోపల చాలా మంది ఉన్నారు. ఎప్పుడో ఒకసారి బయటకు వస్తూనే ఉంది కదా రాము? నల్గొండ జిల్లాలో ప్రధానంగా ఈ సమస్య ఎక్కువగా ఉంది. నల్గొండ జిల్లా ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ కూడా ఇద్దరికి ఎవరికి కూడా వాళ్ళకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇద్దరు కూడా అంటిముట్టినట్టుగానే ఉంటారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా ఎవరితో ఎమ్మెల్యేలతో కూడా సఖ్యతగా లేకుండా ఎమ్మెల్యేలు కూడా తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. దీంతో పాటు నేరుగా రేవంత్ రెడ్డి కూడా ఈ మంత్రుల మధ్య చిచ్చు పెట్టి మంత్రులతో సంబంధం లేకుండా నేరుగా ఎమ్మెల్యేలతోనే టచ్ ఉండడం, ఎమ్మెల్యేలకి ప్రాధాన్యత ఇవ్వడం, మంత్రుల్ని డమ్మీ చేయడం అనేది జిల్లాలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. తీవ్రంగా ఎత్తున కూడా ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి. నేరుగా జానారెడ్డిని ఇక్కడ చక్రం తిప్పుతూ జానారెడ్డితోనే పనులు చేసుకుంటూ మిత్రులను డమ్మీ చేస్తుందని కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా చాలా సార్లు కూడా రేవంత్ రెడ్డి పైన కూడా విమర్శించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అయితే నేరుగా విమర్శలు అస్త్రం ఎక్కువ పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ లాగా లేదు,
ఇతర నాయకుల పార్టీ లాగా, లాబింగ్ చేసే వాళ్ళ పార్టీ లాగా, ఆంధ్ర నాయకుల పెత్తనంలో పార్టీ నడుస్తున్నట్టుగా అయితే మనకు అర్థమవుతుందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక ఈ పార్టీలో ఉండేటువంటి పరిస్థితులు లేవు, నేను రాజీనామా చేస్తానంటూ కూడా ఆయన సన్నిహితుల వద్ద చెప్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా రాజగోపాల్ రెడ్డి అయితే ఇక అమితు మీ తెలుసుకునేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఆయన తాకట్టు తెలుసుకునేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. మొదటి నుంచి కూడా అసంతృప్తిగా ఉన్నారు. అధిష్టానం నన్ను మించి మోసం చేసింది, మంత్రి పదవి ఇస్తా అన్నారు, అన్ని రకాలుగా వాడుకున్నారు. పార్టీ ఫండ్ విషయంలో కానీ మొన్న జరిగినటువంటి భువనగిరి ఎన్నికలకు సంబంధించి కూడా నాకు బాధ్యత ఒప్పచెప్తే సొంతంగా 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని భువనగిరి ఎంపీని గెలిపించారు. ఆ తర్వాత కూడా ఇక్కడ తనకు మంత్రి పదవి హామీ అనేది నెరవేర్చలేదు. ఖమ్మం జిల్లాకు ఒక న్యాయం, నల్గొండ జిల్లాకు ఒక న్యాయం ఉంటుందా అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉంటారు, నల్గొండ జిల్లా ఇంత పెద్ద జిల్లాకి 2 మంత్రులు మాత్రమే ఉన్నారు. ఖమ్మం జిల్లాలో 3 ఉన్నారు, ఇక్కడ మాత్రం ఇద్దరికి ఎందుకు అవకాశం ఇస్తారు? నాకు కూడా అవకాశం ఇవ్వచ్చు కదా, నేను 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, ఒక ఎంపీ అయ్యాను, ఎమ్మెల్సీ అయ్యాను, ఎందుకు మంత్రి పదవి ఇవ్వట్లేదు అంటూ కూడా ఆయన నేరుగా కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తా ఉన్నారు. అధిష్టానం కూడా ఎక్కడ కూడా ఫోకస్ పెట్టట్లేదు, అధిష్టానం కూడా ఏది కూడా పట్టించుకోవట్లేదు. మొత్తం రేవంత్ రెడ్డి గొప్ప చెప్పడంతో రేవంత్ రెడ్డి నియంత్రణతో పోతా ఉన్నారు, అంత తానే వ్యవహరిస్తా ఉన్నారు, పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారంటూ కూడా ఆయన వాపోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో నిజమైనటువంటి కార్యకర్తలు, నిఖార్సినటువంటి కార్యకర్తలు మనోవేదనకు గురవుతా ఉన్నారు. ఎవరు కూడా కనపడట్లేదు. కాంగ్రెస్ పార్టీ పాత నాయకులు అందరూ కూడా కేవలం కొత్త వాళ్ళు చౌకుల వేసిన వాళ్ళు మాత్రమే పార్టీ నడిపిస్తున్నారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక యాదాద్రి జిల్లాకు సంబంధించినటువంటి ఓటు విషయంలో కూడా ఎవరికి కూడా స్థానికులకు అవకాశం కల్పించలేదు. నల్గొండ జిల్లాలో 11 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఒక ఎమ్మెల్యే నియోజకవర్గం నుంచి కూడా యాదాద్రి ఫస్ట్ ఓటు ఎవరికి కూడా అవకాశం ఎందుకు ఇవ్వలేదు, నల్గొండ జిల్లాను ఎందుకు పట్టించుకోలేదు అంటూ కూడా ఆయన తీవ్రంగా విమర్శలు చేయడం జరిగింది. యాదాద్రి ఓటుని వెంటనే రద్దు చేయాలి, అక్కడ ఆంధ్ర వాళ్ళకి ఎవరికైతే అందులో అవకాశం కల్పించారో, స్థానికేతలకు ఎవరికైతే అవకాశం కల్పించారో వారందరినీ కూడా అందులోంచి తీసేయాలి, యాదాద్రి జిల్లాకు సంబంధించిన వాళ్ళకి అవకాశం కల్పించారంటూ కూడా ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. సునీత, థ్యాంక్ యూ రాము, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.